మీ పిల్లల రియాక్షన్ ఏంటి? మీ పిల్లల రియాక్షన్ వాళ్ళు ప్రస్తుతానికి ఏ సినిమా అయినా బాగుందనే లెవెల్లో నా సినిమా కాదు, ఏ సినిమా అయినా బాగుంటుంది. సో నాకు అంటే చాలా ఇష్టం. అంత ప్లేన్ గా మనం ఉండలేకపోతున్నాం. మనకి సినిమాని చూసినప్పుడు బోల్డ్ క్యాల్కులేషన్స్ పెట్టుకొని మనమే కాదు, బేసిక్ గా నేనే కాదు, చాలా మంది ఫస్ట్ అసలు ఏమో తెలియకుండా బాలేదు అనేయడం బాగా అలవాటు అయిపోయింది. మనకు చాలా నెగిటివ్ అయిపోయాం మనం లైఫ్ లో. నాకు అభయని భార్గవ్ సినిమా చూస్తూ ఉంటే, ఇప్పుడు ఇందాక ఒక మీమ్ చూపించా, ఆ పిల్ల ఉంది, ఆ చిన్న పాప అనంది, అంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం సినిమాలు చూసేప్పుడు మనం? ఇక్కడ మొదలైందని, అక్కడ మొదలైందని, ఇక్కడ మొదలైందని, ప్రతి సినిమాని మనం అందరూ పెద్ద తూకాలు వేసేసుకొని మనం తూకాలు ఇన్స్పెక్టర్ లాగా మనం ప్రతి దాన్ని జడ్జ్ చేసేయడమే. సో అభయ్ భార్గవ్ ఏ సినిమా, నా సినిమాని కాదు, ఏ సినిమా చూసినా వాళ్ళకి తెగ నచ్చేస్తుంది. ఇప్పుడు ప్రణతి ఉంటుంది, ప్రణతి ఈజ్ ఆల్సో లైక్ దట్, తనకి ఏ సినిమా అయినా నచ్చేస్తుంది. సో అంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం సినిమాలు చూడడానికి? బట్ సర్లే, మన ఎక్స్పోజర్స్ అట్లున్నాయి ఇప్పుడు. అంటే మేబీ ఎవ్రీథింగ్ ఇస్ అ సైకిల్ తారక్, అన్ని వెనక్కి రావాల్సిందే కాబట్టి. నాకు తెలుసు, అంటే ఏదైనా పరాకాష్ఠకి వెళ్ళి కరెక్షన్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తుంది. సో బహుశా ఇది కూడా వెళ్ళి పరాకాష్ఠకి చేరింది అనుకుంటున్నాను, కరెక్షన్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తుంది అంట. తప్పకుండా తిరిగి వస్తుంది. అండ్ మోస్ట్లీ అందరూ ప్యూర్ ప్రెషర్స్ కి లోన్ అయ్యి, వాడు బాగుంది అంటే మనం కూడా బాగుంది అనాలి, వాడు బాగాలేదంటే మనం కూడా బాగాలేదని చెప్పాలి అని ఇండిపెండెంట్ ఆలోచనలు అన్ని పక్కన పెట్టేస్తున్నారు. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వి సీ దట్ కైండ్ ఆఫ్ మాబ్ మెంటాలిటీ ఇన్ డిజిటల్ స్పేస్ కూడా అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐ విష్ దట్ త్వరలోనే అదంతా పోయి ఆ కరెక్షన్ జరగాలి అని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమాల విషయంలో మాత్రమే కాదు, మామూలుగా సమాజంలో కూడా. మీరు ఆ క్యారెక్టర్స్ ని కూడా ఎలా క్రియేట్ చేసేసారంటే, మాకు ఫస్ట్ వాళ్ళు అలాంటి వాళ్ళు దేనికైనా సరే సిద్ధంగా ఉంటారు, ఎలాంటి వాటిలో అయినా నిష్ణాతులు అని చూపించేసరికల్లా ఇట్ వాజ్ లైక్ వీ వర్ రెడీ టు వాచ్ దెమ్ అనమాట. ఇప్పుడు ఇంకేమేం చేయగలుగుతారు. ఒకటి పొగ వస్తుంది అక్కడి నుంచి, సిగరెట్ నుంచి అంటే వాడిని అక్కడి నుంచి మాయం చేసేయాలి. సో అంత బ్రిలియంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఈ బోట్స్, ఈ షిప్స్ విషయానికి వచ్చేసరికల్లా ద ప్రొడక్షన్ డిజైన్ సాబు సిరిల్ గారు అమేజింగ్ అండి, అమేజింగ్. అంటే మీరు బోట్స్ రెంట్ కి తెచ్చారా, బోట్స్ కొన్నారా, బోట్స్ చేయించారా? చాలా బోట్స్ ఉన్నాయి ఇందులో. మొత్తం చేయించాము, ఇప్పుడు నీకే అమ్మేద్దాం అనుకుంటున్నాను. అంటే దేవరా 2 కి మరి పనికొస్తాయో తెలీదు, కొన్ని రోజులు అమ్మేసి మళ్ళీ కావాలంటే కొనేద్దాం. ఏమీ మాట్లాడలేదు నేను దీని గురించి, కానీ సాబు సిరిల్ గారు వాస్ ఫెనామినల్. నేను చెప్పాను చాలా సార్లు కూడా, ఆ బోట్స్ ఎంత కరెక్ట్ గా చేశాడంటే, ఆయన ఒక మోటార్ ఒకటే లేదు దానికి, నిజంగా దానికి ఒక మోటార్ అటాచ్ చేసేస్తే వెళ్ళిపోతుంది సీలో కూడా. అది ఎంత ప్రూవ్ చేశాడంటే, ఆయన కరెక్ట్ గా గోవాలో షూట్ చేస్తుంటే ఇవే పడవలు వెళ్ళాలి. సరే శివ వెళ్ళి ఈయన మొత్తం రెక్కి చేశాడు, పడవలు ఉన్నాయని చూస్తే ఆ పడవలేమో దేవరా అనే ఈ ఎర్ర సముద్రం వరల్డ్ లోకి పట్టట్లేదు. దే ఆర్ ఆల్ కలర్ఫుల్, వెరైటీగా ఉన్నాయి. ఏం చేద్దాం అనే సిచ్యువేషన్ లో ఉంటే ఈ బోట్లన్నీ అక్కడ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి దానికి మోటార్ బిగించేసి తీసుకెళ్లిపోయారు సీలోకి. అంటే మోటార్ ఒకటి లేదు కానీ, బట్ దే వర్ యాక్చువల్ బోట్స్ ప్రాపర్ గా క్రియేట్ చేశాడు ఆయన. సో అసలు ఐ మీన్ సాబు సిరిల్ గారు అసలు ఈ మూవీకి ఎస్పెషల్లీ బికాస్ ఇట్ వాస్ ఆన్ వాటర్, మాకు పెద్ద అసలు ఎక్స్పీరియన్స్ ఉందంటే లేదు. ఆ నీళ్ల మీద అల్లలు కానివ్వండి, ఈ హ్యాడ్ టు క్రియేట్ వేవ్స్. 2 ప్రొక్లైనర్లు డిగ్గర్లు తెచ్చి దానికి అలా చేస్తుంటారు, వేవ్, న్యాచురల్ వేవ్ క్రియేట్ అయ్యి మళ్ళీ రిపుల్స్ రావాలి వేవ్స్ లో. దానికి మోటార్ బోట్లు, ఐ మీన్ బోట్ మోటార్స్ పెట్టి ఒక 6-8 మోటార్లు పెట్టి దాన్ని చేశారు. దాని తర్వాత దానికి స్మోక్ రావాలంటే కింద డ్రై ఐస్ వేసారు. అయ్యో అసలు సార్ మీరు రాసేటప్పుడు అనుకున్నారా సార్ ఇన్ని జరుగుతాయి మనకి, కొంచెం వాటర్ కాకుండా బయటకు తీసుకొద్దాము అని? అప్పుడప్పుడు లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే సముద్రం మీద కథ, సముద్రం పక్కన గ్రామాల మీద కథ, సముద్రం మీదకి వెళ్ళే భయం లేని మనుషుల మీద కథ. ఇక వాటర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ కదా, వీళ్ళెంతో వాటర్ అంతే ఈ సినిమాకి. ఫస్ట్ నుంచి అనుకుని దిగాం అది, అందుకే ఇవాళ అవుట్పుట్ అది. వాటర్ లేకపోతే అసలు